మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయిగా ఆనందంగా ఉగాదిని జరుపుకోవాలని కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం పేరిట సామాన్య ప్రజానీకం నుండి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిమంది తెలివైన విద్యార్థుల్ని చూయించి వేలాది మందిని, లక్షలాది మందిని విద్యార్థులను చేర్చుకొని వాళ్ళ నుండి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో గుంజుకోవడం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వ విద్యారంగం చాలా బలంగా పనిచేస్తూ ఉంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో, అన్ని సౌకర్యాలతో, క్రీడలు కానీ, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి వ్యవస్థలు కానీ బహుముఖ అభివృద్ధి కోసం, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నవి ప్రభుత్వ విద్యా సంస్థలు. ఉచితంగా విద్య అందించడంతో పాటు హాస్టల్ సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు కానీ, దుస్తులు కానీ, బూట్లు లాంటివి ఉచితంగా ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కొంతమంది నిరుపేదలైన వాళ్ళు కూడా కార్పొరేట్ పాఠశాలల్లో కార్పొరేట్ కళాశాలల్లో తమ పిల్లల్ని జాయిన్ చేసి అప్పులు పాలవుతున్న పరిస్థితి ఉంది. ఇది సరికాదని మా అభిప్రాయం. కొద్దిమంది మాత్రమే మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కార్పొరేట్ విద్యని కూడా అందుకోలేని పరిస్థితి, ఫెయిల్ అవుతున్న పరిస్థితి, తల్లిదండ్రులకు అప్పులు మిగిల్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వ పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదల పిల్లల యొక్క నిలయాలు ఇవి. ఈ నిలయాల్ని, ఈ విద్యాలయాల్ని రక్షించుకోకపోతే భవిష్యత్తులో వీరందరికీ చోటు లేకుండా పోతుంది, విద్య అందకుండా పోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడాను మరింత చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకి ఒక భరోసా, వారి పిల్లల భవిష్యత్తుకి ఒక భరోసా ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం జరుగుతుంది. అందుకోసం మనం అందరం సమిష్టిగా కృషి చేద్దాం. ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం. పేదలకి, దళితులకి, గిరిజనులందరికీ సమాన విద్యని అందించడం కోసం కృషి చేద్దాం. ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. కామన్ స్కూల్ సిస్టాన్ని అడాప్ట్ చేసి ఆ విధంగా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం, ప్రభుత్వ బడులలో విద్యార్థులు నమోదు చేయాలని చెప్పేసి ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ క్యాంపెయిన్లో కూడాను ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, విద్యాశాఖ అధికారులు అందరూ భాగస్వామ్యం కావాలని
స్కూల్ ఎన్రోల్మెంట్ ఈ ప్రోగ్రామ్ని స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకోవడం ద్వారా విజయవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు అందరూ ఈ ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం, ఊర్లో ఉండే బడిని రక్షించుకోవడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గొంటి గిరిధర్, రాష్ట్ర కార్యదర్శి జన విజ్ఞాన వేదిక, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ UTF. ధన్యవాదాలు.